హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టో మార్కెట్ అప్లికేషన్లో లెవెల్స్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో నిన్నటి వరకు ఒక మైనింగ్ సెషన్ అనేది మైనింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిందండి. సో నిన్నటి వరకు మనం చేసినటువంటి మైనింగ్ ప్రాసెస్, మనం రిఫర్ చేసినటువంటి మెంబర్స్, దాని తర్వాత మనం ఆడినటువంటి కాంబో కార్డ్స్, దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి టాస్కులు, వీటన్నిటి మీద డిపెండ్ చేసుకొని మనకు ఒక లెవెల్ అనేది ఇచ్చారండి. సో ఆ లెవెల్ తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ కొత్తగా మైనింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ప్రస్తుతానికి మనం ఏ లెవెల్లో ఉన్నాము అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాని తర్వాత లెవెల్స్ అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి అని అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను టో మార్కెట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. సో ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను టో మార్కెట్ అప్లికేషన్ మెయిన్ పేజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు పైన అన్లాక్ లెవెల్స్ అనేటటువంటి ఒక డైలాగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను అన్లాక్ లెవెల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే క్యాలిక్యులేషన్ ఈజ్ ఇన్ క్యాలిక్యులేషన్ ప్రోగ్రెస్ అని పడింది. సో ఇక్కడ కింద మనకు టోటల్గా రెఫరల్స్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ కంప్లీటెడ్ అని పడేసి స్టార్స్ ఇంటూ 241 అని పడింది అనమాట. సో కింద ఇక్కడ రివీల్ యువర్ లెవెల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇది ఎప్పుడైతే వచ్చిందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ చూడండి, నాకు లెవెల్ అనేది గోల్డ్ 1 అనే లెవెల్లో నేను ఉన్నానన్నమాట. సో ఈ గోల్డ్ లెవెల్ 1 అనే దాంట్లో నేను ఉన్నా. సో ఇక్కడ యూ కరెంట్లీ హ్యావ్ 27 అన్యూజ్డ్ స్టార్స్, యూజ్ దెమ్ టు లెవెల్ అప్ అంటే మనం చేసినటువంటి రిఫరల్స్, యాక్టివిటీస్ వీటన్నిటి ప్రకారము మనకు రీసెంట్గా కొన్ని స్టార్స్ అనేవి వచ్చాయి. సో మీకు గుర్తుందనుకుంటా, స్టార్స్ అనేవి వచ్చాయి. సో ఆ స్టార్స్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే మన లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు లెవెల్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అప్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు కరెంట్ లెవెల్ ఏదైతే ఉందో అది గోల్డ్ 1 అనే లెవెల్లో నేను ఉన్నానమాట. సో ఇక్కడ యూజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ యూజ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో యూజ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యూజ్ అనేసి వచ్చిందనమాట. సో 28 స్టార్స్ మళ్ళీ యూజ్ అయిపోయాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి లెవెల్ అప్ అని క్లిక్ చేయాలి అని అంటే ఛాన్స్ లేదండి. ఎందుకు అంటే ఇక్కడ అన్యూజ్డ్ స్టార్స్ అనేవి నాకు 0 ఉన్నాయి. సో అన్యూజ్డ్ స్టార్స్ ఉంటే మళ్ళీ మనం ఆ అన్యూజ్డ్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మళ్ళీ లెవెల్ అప్ అనేది అవ్వచ్చు అనమాట. సో స్టిల్ నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఇంకొకసారి లెవెల్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. జస్ట్ క్లిక్ చేస్తే చూడండి, నో ఎక్స్ట్రా స్టార్స్ ఫర్ లెవెల్ అప్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ పడింది. ఇంకోసారి చూపిస్తాను చూడండి, పైన చూడండి, నో ఎక్స్ట్రా స్టార్స్ ఫర్ లెవెల్ అప్ అప్గ్రేడ్స్ అనేసి వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి నేను లెవెల్ అప్ అవ్వాలంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు నా పొజిషన్ అనేది గోల్డ్ 1లో ఉందండి. సో గోల్డ్ 1 లెవెల్లో నేను ఉన్నానమాట. సో దీని తర్వాత ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? సో గోల్డ్ 1 తర్వాత ఇక్కడ చూడండి యారో మార్క్ ఉంది. సో ఈ యారో మార్క్ని రైట్ సైడ్ ఇలా క్లిక్ చేస్తే గోల్డ్ 2 వచ్చింది. సో గోల్డ్ 1 తర్వాత గోల్డ్ 2 ఉందన్నమాట. సో గోల్డ్ 2లోకి నేను వెళ్ళాలి అంటే నాకు ఇంకా కూడా 68 స్టార్స్ అనేవి కావాలన్నమాట. సో ఇక్కడ ఈ స్టార్స్ అనేవి ఎర్న్ చేయడానికి ప్రాసెస్లు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ అవుతుంది చూడండి కింద. ఆ గెట్ మోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఇక్కడ వచ్చాయన్నమాట లిస్ట్. సో ఇక్కడ వీళ్ళు 1, 2, 3, 4, 5, 6 మనకు 6 యాక్టివిటీస్ అనేవి ఇచ్చారండి. ఈ 6 యాక్టివిటీస్ ప్రకారం మనకు మన లెవెల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఈ దేన్ని బేస్ చేసుకొని మనకు లెవెలప్ అనేది ఇచ్చారు అంటే డ్రాప్ గేమ్ రిజల్ట్స్, అంటే మనం డైలీ డ్రాప్ గేమ్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఆడామా లేదా, ఆడితే ఎన్ని వచ్చాయి మనకు డ్రాప్ గేమ్ రిజల్ట్స్ అనేవి ఎన్ని వచ్చాయి అనే దాన్ని బట్టి ఇచ్చారు. తర్వాత డైలీ చెక్-ఇన్స్, అంటే మనం కంటిన్యూస్గా మైనింగ్ చేస్తున్నామా లేదా, అంటే ఈరోజు చేస్తాము రేపు చెయ్యము బిజీగా ఉండేసి మళ్ళీ ఎల్లుండి చేస్తాము, ఈ విధంగా
డైలీ చెక్-ఇన్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటే వాళ్ళకు లెవెల్ బాగా వచ్చిందనమాట. సో దాని తర్వాత టొమాటో ఫార్మింగ్ యాక్టివిటీ అంటే కింద మనకు ఒక ఫార్మింగ్ ఆప్షన్ వస్తుంది కదా, రౌండ్గా ఉండేది క్లిక్ చేసేది అది. సో ఆ టొమాటో ఫార్మింగ్ యాక్టివిటీ తర్వాత డైలీ మిస్టరీ కోడ్. సో మిస్టరీ కోడ్ అనేది కూడా అప్పుడప్పుడు నేను పోస్ట్ చేశాను. కొన్నిసార్లు వర్క్ అయింది, కొన్నిసార్లు అవ్వలేదండి. సో దాని తర్వాత టాస్క్ కంప్లీషన్స్, ఎన్ని టాస్క్లు మనం కంప్లీట్ చేసాం, దాని తర్వాత మనం ఎంతమందిని రిఫర్ చేసాం, ఈ అన్ని యాక్టివిటీస్ను వాళ్ళు బేస్ చేసుకొని మనకు లెవెల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సో తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ స్నాప్ షాట్ ఏదైతే ఉందో అది అక్టోబర్లో ఉండబోతుంది అనమాట. సో నెక్స్ట్ షాట్ అనేది అక్టోబర్లో ఉండబోతుంది. అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ మంత్లో ఉన్నామండి. సో ఒక 3-4 డేస్ అయిందేమో సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అయ్యి. సో అంటే మనకు 1 మంత్ టైం ఉందండి. సో ఈ 1 మంత్ టైంలో ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్టివిటీస్ని ఇప్పటి నుంచైనా మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళితే ఈ యాక్టివిటీస్ అన్నీ సో మనకి ఆటోమేటిక్గా మళ్ళీ హై లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ లెవెల్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి చెప్తాను. సో లెవెల్స్ అనేవి అంటే నేను ఇంకా చెక్ చేయలేదు, నాకున్న ఐడియా ప్రకారం నేను చెప్తున్నానండి. సో ఫస్ట్ అంటే లోయెస్ట్ లెవెల్ అనేది బ్రాంజ్ అండి, BRONZE. నెక్స్ట్ ఫస్ట్ లోయెస్ట్ లెవెల్ అనేది బ్రాంజ్లో 1, 2, 3 సో 4 ఉందో లేదో నాకైతే క్లియర్గా తెలియదు. సో ఫస్ట్ బ్రాంజ్ అండి లోయెస్ట్ లెవెల్. బ్రాంజ్ తర్వాత సిల్వర్. సో ఇక్కడ రాస్తాను చూడండి క్లియర్గా. ఫస్ట్ లెవెల్ అనేది లోయెస్ట్ లెవెల్ అనేది బ్రాంజ్ అండి. బ్రాంజ్ తర్వాత సిల్వర్ తర్వాత గోల్డ్ తర్వాత ప్లాటినం తర్వాత డైమండ్. అంటే ఇది యాక్చువల్లీ మనం యాజ్ యూజువల్గా వాడుక భాషలో ఉండే దాని ప్రకారం నేను ఐడియా చెప్తున్నా. అసలు దీంట్లో గోల్డ్ లెవెల్ ఉందా లేదా అనేది తెలియదు. వీళ్ళు నెక్స్ట్ రోడ్ మ్యాప్ రిలీజ్ చేస్తే అదైతే తెలుస్తుందన్నమాట. సో ప్రస్తుతానికి నా ఐడియా ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఎవరైతే బ్రాంజ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళైతే లోయెస్ట్ లెవెల్స్లో ఉన్నట్టు. సో బ్రాంజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడాలి. అంటే దానికి మీనింగ్ ఏంటి అని అంటే డైలీ ఫార్మింగ్ గేమ్ ఏదైతే ఉందో ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మనం క్లిక్ చేసేది, అది ఇప్పటి నుంచి మీరు మిస్ చేయకుండా ఆడాలి. తర్వాత డ్రాప్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ రోజు కూడా మిస్ చేయకూడదు. సో డ్రాప్ గేమ్స్ ఆడాలి, డైలీ చెక్-ఇన్ అనేది ఖచ్చితంగా అవ్వాలి. దాని తర్వాత ఫార్మింగ్ అంటే ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి క్లిక్ చేస్తుంటాం కదా, అది ఖచ్చితంగా చేయాలి. సో ఈ 3 యాక్టివిటీస్ మీరు మిస్ చేయకుండా వెళితే వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈ నెక్స్ట్ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాని తర్వాత లోయెస్ట్ లెవెల్ ఏంటి అని అంటే అన్నిటికంటే తక్కువ లెవెల్ బ్రాంజ్ అండి. దాని తర్వాత సిల్వర్లో కూడా 1 to 3 లెవెల్స్ ఉన్నాయి. గోల్డ్లో కూడా 1 to 3 లెవెల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను గోల్డ్లో నేనున్నది గోల్డ్లో లెవెల్ 2లో ఉన్నానండి. సో గోల్డ్లో లెవెల్ 2లో ఉన్నాను. నెక్స్ట్ గోల్డ్లో లెవెల్ 3 ఉంటుంది. లెవెల్ 3 అయిపోయిన తర్వాత మేబీ లెవెల్ 4 రావచ్చు, లేకపోతే గోల్డ్ తర్వాత ప్లాటినం రావచ్చు. సో మళ్ళీ ఇంకోసారి రాస్తున్నా, హయ్యెస్ట్ లెవెల్ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ డైమండ్ అని రాస్తున్నా, ఇది ఉందో లేదో తెలియదు, జస్ట్ నా ఎస్టిమేషన్ మాత్రమే. డైమండ్, ప్లాటినము, తర్వాత గోల్డ్, సిల్వరు, బ్రాంజ్. సో ఈ బ్రాంజ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోయెస్ట్ లెవెల్స్లో ఉన్నట్టు. సో ఇప్పటి నుంచి మీరు బాగా హార్డ్ వర్క్ చేసి బ్రాంజ్ నుంచి అట్లీస్ట్ గోల్డ్కు వస్తేనే మీకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మీరు ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా ప్లాటినంకి వస్తారు. సో ఈ డైమండ్ ఉందా లేదా అనేది అయితే నాకంతా క్లియర్గా తెలియదు అనమాట. సో ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను నేను. ఇక్కడ ప్లే ఫార్మింగ్ గేమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ప్లే ఫార్మింగ్ గేమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ గోల్డ్లో నేను ఈ పొజిషన్లో ఉన్నానండి, గోల్డ్ 1లో ఉన్నాను. సో నెక్స్ట్ పొజిషన్కి నేను వెళ్ళాలంటే నేను చేయాల్సింది ఏంటి? సో ఇక్కడ ఫార్మింగ్ గేమ్ ఏదైతే ఉందో ఎవ్రీ 3 అవర్స్కి వచ్చేది, ఇది ఖచ్చితంగా ఆడాలన్నమాట. సో ఈ డ్రాప్ గేమ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా నైట్ 12 గంటలలోపు ఖచ్చితంగా ఆడాలి. ఒకవేళ ఆడకపోతే
ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతాయండి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏ రోజుకి ఆ రోజు ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కూడా మనకు నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత కాంబో కార్డు లేకపోతే మిస్టరీ కోడ్ అనేది ఒకటి ఉంది. సో అది ఈ రోజు నుంచి ఇప్పటి వరకు నేను కొన్ని రోజులు పోస్ట్ చేశాను, మన గ్రూప్లో కొన్ని రోజులు పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే నాకు కూడా దొరకలేదు, దొరికినన్ని సార్లు పోస్ట్ చేశాను. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా నాకు సరిగా అర్థం కాలేదు. కానీ స్టిల్ నో ప్రాబ్లం, ఈ రోజు నుంచి ఖచ్చితంగా చేద్దాము. సో ఆ మిస్టరీ కోడ్ ఏ విధంగా చేయాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మార్కు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లే, ఈ మూడిట్లో సో ఎక్కడ వచ్చాడో టచ్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఇస్తారు ఎన్నిసార్లు టచ్ చేయాలనేది ఇక్కడ. సో ఈ ఏరియా గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియా ఒకటి, ఈ ఏరియా, తర్వాత ఇక్కడ, వీటిలలో మనం క్లిక్ చేసుకుంటూ వెళితే మనకు ఒక మిస్టరీ కోడ్ అనేది రివీల్ అయిపోయి మనకు ఒక 20,000 2,000 ఎన్నో టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఆడండి. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ ఏంటి అని అంటే ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారంటే రిఫరల్స్. సో రిఫరల్స్ అనేది కూడా మీరు ఖచ్చితంగా చేయాలన్నమాట. సో రిఫరల్స్ చేస్తే, ఇవన్నీ చేస్తూ వెళ్తే మనకు ఖచ్చితంగా మన లెవెల్ ఏదైతే ఉందో ఇది పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నేను మళ్ళీ క్లిక్ చేశాను, చూస్తున్నా. ఇప్పుడు గోల్డ్ లెవెల్ 1లో ఉన్నానండి నేను. సో నెక్స్ట్ గోల్డ్ 2 అనమాట, నెక్స్ట్ లెవెల్. సో గోల్డ్ లెవెల్ 1 ఇది. సో ఈ గోల్డ్ లెవెల్ 1 అనే పొజిషన్ ఏదైతే ఉందో, ఈ గోల్డ్ లెవెల్ 1 పొజిషన్లో ఇప్పటి వరకు 13,23,020 మంది ఇక్కడ గోల్డ్ లెవెల్ 1లో ఉండేటువంటి యూజర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇంతేనండి, ఇది టోటల్ ప్రాసెస్. మన లెవెల్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మనము పెంచుకోవాలి. సో నెక్స్ట్ స్నాప్ షాట్ అనేది అక్టోబర్లో రాబోతుంది. అంతట్లోపు మీరు ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తారో, హార్డ్ వర్క్ని బట్టి మీకు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్నాప్ షాట్ ఎప్పుడైతే తీసుకుంటామో దాని ప్రకారం మన లెవెల్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో టో మార్కెట్ అప్డేట్ ఇంతేనండి. సో నెక్స్ట్ లెవెల్ కోసం అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. నెక్స్ట్ స్నాప్ షాట్ అనేది అక్టోబర్లో ఉండబోతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.